హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఆర్ఆర్బీ గ్రూప్ డి మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి సిరీస్ అండి. అండ్ ఈ వీడియోస్ అనేటివి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ఎందుకంటే రీజనింగ్ అనే టాపిక్లో సిరీస్ అనేది మొదటి టాపిక్ అంటే. సో ఈ సిరీస్ని మనం పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే దీనిపైన డిపెండ్ అయిన అనాలజీ టాపిక్ కావచ్చు, అడ్మిన్ అవుట్ కావచ్చు, అండ్ డిఫరెంట్ వన్ టాపిక్ కావచ్చు, ఇవన్నీ కూడా సిరీస్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో మనం సిరీస్ శ్రేణులు అని చెప్పి తెలుగులో అంటాం. సో ఈ కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే రీజనింగ్ నుంచి మిగతా క్వశ్చన్స్ మనం ఈజీగా చేయొచ్చు. అండ్ సిరీస్ అంటే మనకు డిఫరెంట్ సిరీస్ ఉంటాయండి. ఆల్ఫాబెట్ సిరీస్ ఉంటుంది, న్యూమరికల్ సిరీస్ ఉంటుంది, అండ్ ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ ఉంటుంది, అండ్ సింబల్ సిరీస్ కూడా ఉంటుందండి. సో అవన్నీ కూడా మనం వన్ బై వన్ చూద్దాం. సో ఈ టాపిక్లో ఫస్ట్ వచ్చేసి సిరీస్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ సిరీస్ని ఒక ప్రాసెస్ ప్రకారం నేర్చుకోవడం ద్వారా మిగతా క్వశ్చన్స్ని ఈజీగా చేయొచ్చని నేను చెప్తున్నాను. సో సిరీస్ని ఒక ప్రాసెస్ ప్రకారంలో నేర్చుకోవాలంటే మనకి చాలా ఎగ్జామ్లో గమనిస్తాం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ నెక్స్ట్ నెంబర్ ఏంటి, అండ్ మిస్ అయిన నెంబర్ ఏంటి, అండ్ డిఫరెంట్ వన్ ఏంటి అని అడగడం జరుగుతుంది. సో వాటన్నిటికీ కూడా బేసిక్ కాన్సెప్ట్ గుర్తుండాలండి. సో సిరీస్ ఎన్ని రకాలుగా అడగడానికి ఛాన్స్ ఉంది. సో అవేంటి, వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఎందుకంటే మనకు సిరీస్ చేసేటప్పుడు ఒక థాట్ ఎట్లా ఉంటుందంటే కొన్ని క్వశ్చన్స్ ఏమో చూడగానే ఆన్సర్ చేస్తాం, కొన్ని ఏమో చాలా టైం తీసుకుంటుంది కానీ ఆన్సర్ టైంకి స్ట్రైక్ కాదు. సో ఆ ప్రాబ్లం పోగొట్టుకోవడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సిరీస్ని ఐడెంటిఫై చేయడం ఎట్లా. సో ఐడెంటిఫై చేసిన తర్వాత దానిలో ప్రాసెస్ ఏంటి, ఈ విధంగా చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది, అది మాత్రం క్లారిటీగా తెలుసుకోవచ్చు. సో దానికోసం మనకి సిరీస్ అనేది బేసిక్గా మనకి ఇప్పటివరకు అడుగుతున్న అన్ని రకాల ఎగ్జామ్స్, ఈవెందో బ్యాంక్ పిఓ ఎగ్జామ్స్తో కలుపుకొని, ఎస్బీఐ పిఓ ఎగ్జామ్తో కలుపుకొని, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, సెంట్రల్ లెవెల్ స్టేట్ లెవెల్ కానిస్టేబుల్ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, గ్రూప్ 4 ఎగ్జామ్స్ కావచ్చు, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడంటే 6 రకాల సిరీస్ని క్లాసిఫై చేశారండి. సో 6 రకాల మెథడ్స్ మనకి అడగడానికి ఛాన్స్ ఉంది. సో అలా ఫస్ట్ వన్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అండి. అంటే సిరీస్ అనగానే మనకు ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇంక్రిమెంట్ సిరీస్ ఉంటుంది లేదా డిక్రిమెంట్ సిరీస్ ఉంటుంది. సో దీనిపైన బేస్ అయిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి. సెకండ్ ప్యాటర్న్ వచ్చేసి మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి. అండ్ డిఫరెంట్ చూసినాక డెసిమల్, కంప్లీట్ డిజిబుల్, హాఫ్ ప్యాటర్న్, స్క్వేర్ అండ్ క్యూబ్ మెథడ్స్. సో వీటన్నిటిని ఐడెంటిఫై చేయడం ఎట్లా ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ నెంబర్ ఈజీగా ఎట్లా కనుక్కున్నో మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ మనం ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం, తర్వాత మిగతా ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ చేద్దామండి. సో ఈ వీడియో ద్వారా మనకి ఏంటంటే సిరీస్ని అనే టాపిక్ పైన వచ్చే 2-3 క్వశ్చన్స్ని ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో వీడియో మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి, చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ సిరీస్ ఆర్ డిక్రిమెంట్ సిరీస్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి 3, 6, 12, 22, 37, 58 అండ్ నెక్స్ట్ నెంబర్ వాట్. సో ఈ క్వశ్చన్ చూద్దామండి ఒకసారి. ఒక సిరీస్ ఇచ్చాడు ఇక్కడ మనకి 3, 6, 12, 22, 37, 58. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇంక్రిమెంట్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒకేసారి కాదండి. సో ఒకేసారి ఇంక్రిమెంట్ అయితే దాని మల్టిప్లికేషన్ కింద మనం చూడొచ్చు. సో అది మల్టిప్లికేషన్ ఎగ్జాంపుల్స్లో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఇక్కడ నంబర్స్ ఎట్లా ఉన్నాయి, ప్రతిదీ కూడా ఇంక్రిమెంట్ అవుతా ఉంది. సో ఇంక్రిమెంట్ కూడా ఒకేసారి కాలేదు, అది కీ పాయింట్ ఇక్కడ. సో ఒకేసారి ఇంక్రిమెంట్ కాలేదు కాబట్టి సమ్ అడిషన్ ద్వారా వచ్చే ఛాన్స్ ఉంది. సో అడిషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. అంటే ఏం యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్స్ వస్తున్నాయి గమనిద్దాం. ఇక్కడ 3 నుంచి 6కి మనకి 3 యాడ్ చేసినాం, ఇక్కడ వచ్చేసి 6 పెట్టాల్సి వస్తుంది, ఇక్కడ వచ్చేసి 10, 22, 37 అంటే 15, 37 అండ్ 58 అంటే మనకి డిఫరెన్స్ వచ్చేసి 21 వస్తుంది. సో ఈ ఇంక్రిమెంట్ అనేది కాన్స్టాంట్గా లేదు, అంటే ఒకే రకంగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది, అంటే 3 పెరిగింది అనుకుందాం, ఇక్కడ 4 పెరిగింది, ఇక్కడ 5 పెరిగింది, ఇక్కడ 6 పెరిగింది. అంటే ఇంక్రిమెంట్ అనేది కరెక్ట్గా అంటే ఒక ఈ ఇంక్రిమెంట్ డబుల్ ఇంక్రిమెంట్ రూపంలో ఉంది. ఇది ప్రైమరీ ఇంక్రిమెంట్. సో ప్రైమరీ ఇంక్రిమెంట్ ఎట్లా ఉంది, 3 to 6, 3 to 6. ఐ మీన్ ఇక్కడ ప్రైమరీ డిఫరెన్స్ అనేది 3, 6, 10, 15, 21 అనేది ఒక ప్రాసెస్లో లేదు. సో దానికోసం మనం ఏం చేద్దామంటే సెకండరీకి వెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 3 ఉంది. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 4 ఉంది. అంటే ఇంక్రిమెంట్ ఆన్ ఇంక్రిమెంట్. సో సెకండరీ ఇంక్రిమెంట్లో మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ మనకి 3 నుంచి 6కి 3 పెరిగింది, 6 నుంచి 10కి 4 పెరిగింది, 10 to 15 5. సో ఇక్కడ
మనకి 6. సో దీన్ని బేస్ చేసుకొని మన నెక్స్ట్ నెంబర్ ఎంత ఇంక్రిమెంట్ కావాలి, 7 ఇంక్రిమెంట్ కావాలి. సో ఇక్కడ 7 రావాలంటే 21 + 7 అంటే 28 ఇంక్రిమెంట్ కావాలి. అంటే మనకి నెక్స్ట్ వచ్చే నెంబర్ 58 తర్వాత +28 కలిసి ఉంటుంది. సో +28 అంటే ఇప్పుడు దీనికి ప్లస్ చేస్తే సో 58 + 28 చేసినప్పుడు మనకి 86 రావడం జరుగుతుంది. సో ఇంక్రిమెంట్ ఎట్లా ఉంది ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ ఆన్ ఇంక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ మరి చిన్న క్వశ్చన్స్ అడగడం చాలా ఎగ్జామ్స్లో బంద్ చేశారు. సో కొంచెం టఫ్ లెవెల్ అడుగుతాడు. సో ఇక్కడ మనం ఏంటంటే డబుల్ ఇంక్రిమెంట్ చూస్తున్నాం. సో ఈ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చూడడానికి ఐడెంటిఫై చేయడానికి క్లూస్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ఇంక్రిమెంటా డిక్రిమెంటా ఫస్ట్ ఐడెంటిఫై చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం అది లెఫ్ట్ నుంచి రైట్కి ఉంది, అదొక అది ప్రైమరీ థింగ్ అండి. సో ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ కూడా కాన్స్టెంట్గా ఇంక్రిమెంట్ కావట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలి, సెకండరీ అంటే ఇంక్రిమెంట్ ఆన్ ఇంక్రిమెంట్కి వెళ్తున్నాం. అప్పుడు మనకి ఒక కాన్స్టెంట్ దొరికింది. సో 3 4 5 6 అనేది ఒక కాన్స్టెంట్. సో ఈ లైన్ దొరికిన తర్వాత మనకు దీన్ని డిఫైన్ చేసేసుకుంటే ఈ వాల్యూ మనం ఐడెంటిఫై చేస్తున్నాం. దీని నుంచి మనం నెక్స్ట్ నెంబర్ని 86 అని చెప్పేసి డిఫైన్ చేస్తున్నాం. సో ఇక్కడ గుర్తుపట్టడానికి క్లూ ఏంటి, ఒకేసారి ఇంక్రిమెంట్ కానీ ఒకేసారి డిక్రిమెంట్ కానీ కావడం లేదు కాబట్టి జస్ట్ మనం అడిషన్ ద్వారా లేదా సబ్స్ట్రాక్షన్ ద్వారా అంటే కూడడం లేదా తీసివేయడం ద్వారా ఈ మెథడ్ మనం చేయొచ్చు. ఇది ఫస్ట్ మెథడ్ అండి. దీన్ని మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ మెథడ్ అని చెప్పన్నాం. ఇప్పుడు దీని తర్వాత సెకండ్ మెథడ్ డిస్కస్ చేద్దాం. సెకండ్ మెథడ్ ఏమని చెప్పంటున్నాం, మల్టిప్లికేషన్ అని చెప్పన్నాం. సో మనకి మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. సో మల్టిప్లికేషన్ బేస్ మీద ఉండే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే సిరీస్లో ఒకేసారి ఇంక్రిమెంట్ అవ్వడం ఒకేసారి డిక్రిమెంట్ కావడం జరుగుతుంది. సో అంటే చేంజ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సో ఫస్ట్ 1 అని ఉంది, ఇక్కడ 10 అని ఉంది, నెక్స్ట్ 28, నెక్స్ట్ 91, నెక్స్ట్ 370. సో మనం ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏంటనేది క్వశ్చన్. సో చూడండి ఒకసారి, ఫస్ట్ 1 to 10 సపోజ్ 9 పెరిగింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అడిషన్ ప్రకారం ఆలోచిస్తే 9 ఇంక్రిమెంట్ అయింది అనుకుందాం. ఇక్కడ ఎంత అయింది, 18 ఇంక్రిమెంట్. ఇది బాగానే ఉంది. సో ఆ బేస్ మీద ఇక్కడ చూడండి ఒకసారి, ఎట్ ఏ టైం 3 times వెళ్ళిపోయింది. అంటే 28కి థర్డ్ టైం 4th అంటే దానికంటే ఎక్కువనే ఇంకా. సో అంత ఇంక్రిమెంట్ వచ్చింది. చూడండి ఒకసారి, ఇక్కడ చేంజెస్ అనేది వాస్ట్గా ఉంది, అంటే పెద్దగా ఉంది. కాబట్టి మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ దాన్ని కన్సిడర్ చేయకుండా వేరే థింగ్ చూడాలి. సో వేరే థింగ్ అంటే ఇక్కడ మనకి సెకండరీ మల్టిప్లికేషన్ థింగ్ ఉంది. సో మల్టిప్లికేషన్ ప్రకారం వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో మల్టిప్లికేషన్ ప్రకారం అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెథడ్ తప్పని అర్థమైంది కాబట్టి సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కాకుండా సెకండరీ చూద్దాం. సో సెకండరీలో మనకి మల్టిప్లికేషన్ ఉంటుంది కదా. సో మల్టిప్లికేషన్ ఏ విధంగా వస్తుందో గమనిద్దాం. సో మల్టిప్లికేషన్ చూసినప్పుడు సో మల్టిప్లైడ్ అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ నెంబర్ 91 కదా, 91. సో మల్టిప్లికేషన్ చూద్దాం. ఇటువంటి మల్టిప్లికేషన్ లాస్ట్ నుంచి వస్తే బెస్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ చేంజ్ ఈజీగా అర్థమవుతుంది మనకి. 91కి 370కి మధ్య రిలేషన్ ఏంటి, సో 91కి 370కి మధ్య రిలేషన్. సపోజ్ ఇక్కడ 91 × 5 చేసినాం అనుకో, 90 × 5 450 అంటే ఎక్కువ అయిపోతుంది. సో మనం ఇంటూ 4 చేసి చూద్దాం ఒకసారి. 91 × 4 ఎంత వస్తుంది మనకి, 360 రావడం జరుగుతుంది. సో 91 × 364 వస్తుంది. సో 364కి మనకి ఎంత దగ్గరగా ఉంది ఇది, సో +6 వేస్తే సరిపోతుంది. అంటే మనకి ఇంటూ 4 + 6 అనేది యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇంటూ 4 + 6 అని ఒకటి అర్థమవుతుంది. సో దీని ప్రకారం బ్యాక్ సైడ్ అంటే ఇప్పుడు 28 నుంచి 91కి రిలేషన్ ఎంతో చూద్దాం. సో 28కి 91కి 28 × 4 చేస్తే 91కి క్రాస్ అవుతున్నాం. సో అప్పుడు మనం ఏం చేద్దాం, 28 × 3 చేద్దాం. 28 × 3 అంటే 24, 6 84 వస్తుంది. సో 84కి 91 దగ్గరగా ఉంది. సో ఇప్పుడు ఇంటూ 3 చేసినప్పుడు ఇంకా ఎంత అవసరం వస్తుంది, 94కి +7 అవసరం వస్తుంది. సో +7. ఒకసారి గమనించండి, ఇక్కడ 3 కాస్త 4 అయ్యింది, 6 కాస్త 7 వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు 3 కాస్త ఏం కావాలి, 2 కావాలి. 10 × 2 +7 కాస్త ఏం కావాలి, 8 కావాలి. సో 10 × 2 20 + 8 28 మ్యాచ్ అయింది కదా. సో లాస్ట్ నెంబర్ కూడా అదే విధంగా మ్యాచ్ కావాలి. అప్పుడు మనం ఇంటూ 1 చేస్తాం, ఎందుకంటే డిక్రిమెంట్ అవుతుంది. 3 4 4 3 2 ఇక్కడ 1, ఇక్కడ నెంబర్ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. +9 1 × 1 1 +9 10. ఓకే, మనకి సిరీస్లో లాజిక్ దొరికిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే ప్రతిసారి కూడా 1 2 3 × 1 × 2 × 3 × 4 నెక్స్ట్ ఏమవుతుంది, × 5 అవుతుంది. సో నంబర్ ఏమవుతుంది, ఇక్కడ ఆడిషన్ ఫస్ట్ 9, దీని నుంచి 8, దీని నుంచి 7, దీని నుంచి 6. సో దీని బేస్ చేసుకుని ఇక్కడ మస్ట్ ఎంత వస్తుంది మనకి, +5 వస్తుంది. సో ఇప్పుడు మనకు వచ్చే నెంబర్ ఎంత అంటే 370 × 5 +5. సో దాన్ని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే 1855 వస్తుంది. 1855 వస్తుంది. సో ఇది సెకండరీ, రెండవ రకం
సిరీస్ అండి. సో సిరీస్లో ఫస్ట్ రకం ఏంటంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ. సో సెకండ్ విషయానికి వచ్చేసరికి మనకి మల్టిప్లికేషన్ సిరీస్ వస్తుంది. సో మల్టిప్లికేషన్ సిరీస్లో మనకి క్లూ ఏంటంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఒకసారి. సో మనం ఐడెంటిఫై చేసేది అట్లా. సో అక్కడ తెలిసిన తర్వాత లెఫ్ట్ నుంచి రైట్ వేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. రైట్ టు లెఫ్ట్ కాకుండా లెఫ్ట్ నుంచి రైట్ రావడం ద్వారా ఏంటంటే మనకి మల్టిప్లికేషన్ ఏ విధంగా పెరుగుతుంది, అడిషన్ ఏ విధంగా ఎంత పెరిగింది దానికి ఎంత యాడ్ చేశాడు, సో ఎన్ని టైమ్స్ ఉందనేది మనం చూసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఈజీగా చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదా, 1, 10, 28, 91, 370. మనం ఏం చేస్తాం, 370కి ముందు 91 ఉంది. 91 నుంచి 370 ఎట్లా వచ్చిందో ఫైండ్ అవుట్ చేసినాం. సో 91 నుంచి 370 అనేది ఏ విధంగా వస్తుంది, ఇంటూ 4 + 6 వచ్చింది. సో అదేవిధంగా 28 నుంచి 91 వస్తుంది, ఇంటూ 3 + 7. ఇక్కడేమో ఉంది ఇంటూ 2 + 8. సో ఇంటూ 1 + 9 అన్ని మ్యాచ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందంటే 1, 2, 3, 4 కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఆటోమేటిక్గా 5 అవుతుంది. ఇక్కడ డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి +5 అవుతుంది. సో ఆన్సర్ 100% 1855 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నో ఛాన్స్ అండి, వేరే ఆప్షన్ ఏముండదు. 100% 1855 అనేది పర్ఫెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఇది మనకి సెకండ్ మెథడ్ అండి.